ఇన్ఫర్టిలిటీ సక్సెస్ స్టోరీస్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఈ పేషెంట్ కూడా ఇన్ఫర్టిలిటీతో మన దగ్గరకు వచ్చింది. తన సక్సెస్ స్టోరీ ఏంటో మనం తెలుసుకుందాం. నా పేరు అనిత. నేను 21లో నాకు పీసీఓడి ప్రాబ్లం వచ్చింది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండడం వల్ల స్ట్రెస్కి రణదీప్ హోమియోపతి దగ్గర మెడిసిన్ వాడిన తర్వాత నాకు పీసీఓడి కంట్రోల్ అయ్యి పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చింది. తర్వాత నాకు మ్యారేజ్ అయింది 21లో. నీకు పిల్లలు పుట్టరు, ఇక నువ్వు ఇంతే, ఇప్పటికే 1.5 year అయిపోయింది, అందరికి అవుతున్నారు, నీకు అవ్వట్లేదు, పిల్లలు పుట్టరు అని అనేసరికి నేను ఇంకా డిప్రెషన్కి చాలా గురైపోయినాను అనమాట. తర్వాత నాకు మళ్ళీ అడతిప్ సారే గుర్తుకొచ్చింది. మళ్ళీ సార్ దగ్గర మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇన్ఫర్టిలిటీ స్టేజ్ వచ్చింది సార్ అని అంటే మళ్ళీ సార్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి సార్ మెడిసిన్స్ వాడడం వల్ల మళ్ళీ నాకు న్యాచురల్గా కన్సీవ్ అయ్యాను. నేను ప్రెగ్నెన్సీ వచ్చింది. అసలు పిల్లలే పుట్టరా అని అనుకున్న నాకు మళ్ళీ డాక్టర్ అనుదీప్ హోమియోపతి మెడిసిన్స్ వాడడం ద్వారా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి మంచి పాప పుట్టింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచిదమ్మా. ఇన్ఫర్టిలిటీ అనేది హోమియోపతితో ఎవరికైనా సాధ్యమే. సో వేరే ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి లాస్ట్ చాయిస్గా పెట్టుకోవాలి. డెఫినెట్గా హోమియోపతిలో ఇన్ఫర్టిలిటీ మీలాగా మీ పాపలాగా చాలా మంది ట్రీట్మెంట్ జరుగుతుంది. సక్సెస్ స్టోరీస్ మళ్ళీ మనం ఇంకా వినాలి. ఓకే సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్.